ఈరోజు మనం చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. ఈరోజు కేవలం పొన్నం ప్రభాకర్ ఆయన మంత్రి పదవి ఏడబోతుందని చెప్పి కూడా ఆయనకు భయం చుట్టుకొచ్చింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఒక్కసారి తెలంగాణ సమాజం కూడా ఈరోజు దీన్ని వినాల్సిన అవసరం ఉంది. మెదక్ డిస్టిక్ ఏదైతే ఉందో మెదక్ డిస్టిక్లో 150 ఎకరాలు పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న కొడుకు వీళ్ళందరూ గ్యాంగ్ కూడా కలిసి కబ్జా చేయడం జరిగింది. 150 ఎకరాలు మెదక్ డిస్టిక్లో ఏదైతే ఉందో 500 కోట్లకి పైగా ఉన్నటువంటి ఆస్తి అది పొన్నం ప్రభాకర్ అండదండలతో పొన్నం ప్రభాకర్ సపోర్ట్తో ఈరోజు కబ్జా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పేద రైతులది భూమి అది. వాళ్ళు వచ్చి ఈరోజు ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెడితే వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు వాళ్ళకి న్యాయం చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాం. ఈరోజు వాళ్ళు మొర్రో అని మొత్తుకొని కేసులు పెట్టినా కానీ వాళ్ళపైన పోలీస్ అధికారులు కూడా ఈరోజు యాక్షన్ తీసుకోకపోవడం దౌర్భాగ్యం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇవన్నీ ఇట్లు ఉన్నాయని చెప్పి ఈయన మంత్రి పదవి పోతుందని చెప్పి ఈరోజు కేవలం మచ్చలైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఇవన్నీ మాట్లాడి లాస్ట్కి ఈయన మంత్రి పదవి పోగానే పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శించినందుకు మంత్రి పదవి పోయిందని అని చెప్పి ఆ సానుభూతి పొందుదాము, మళ్ళా రేవంత్ రెడ్డి గారిని పేరు మళ్ళీ డ్యామేజ్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఈరోజు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుందని చెప్పి కూడా తెలంగాణ సమాజం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గం కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా ఈరోజు మాట్లాడతలేరు. పదే పొన్నం ప్రభాకరే మాట్లాడుతుండంటే ఆయన మంత్రి పదవికి ఈరోజు ఎసరపడ్డది, ఆ మంత్రి పదవి ఎక్కడ పోతుందో అని చెప్పి ఈరోజు అవాకులు చవాకులు వెలుస్తుండు. తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూసుకుంటే వీళ్ళ రాహుల్ గాంధీ ఏమో జోడో యాత్ర అని చెప్పి పాదయాత్రలు చేసుకుంటా ఈరోజు తిరుగుతాడు. మనం చూసుకున్నట్టయితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఈరోజు ప్రాంతాల మధ్యలో చుచ్చుపెట్టి ఈరోజు ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి తెలంగాణ సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. దీని మీద కూడా తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఈ విధంగా ఉంది. వీళ్ళది ఏ వాదమో, వీళ్ళ సబ్జెక్ట్ ఏందో, వీళ్ళ సిద్ధాంతం ఏందో వీళ్ళకి కూడా ఇప్పటి వరకు తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడో ఉన్నటువంటి ఇటలీలో ఉన్నటువంటి సోనియా గాంధీ స్క్రిప్ట్ రాసే అది తెలంగాణ రాష్ట్రం నుంచి చదువుతారు. మన పార్టీ ఏమో తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ, మన పార్టీకి ఏమో ఇక్కడ అవకాశాలు లేవు. ఎక్కడో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని మేము ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి వీళ్ళు కూడా మనకు సూచనలు ఇస్తుంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు సిగ్గుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి అని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా నాయకులు అందరూ కూడా తెలిసి ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో మేమంతా తెలంగాణ ద్రోవులం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ బడా నాయకులకు అందరికీ తెలుసు. కానీ అవన్నీ తప్పించుకోవడానికి ఇవన్నీ కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు వేలుస్తున్నారు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరు ఏ పార్టీల నుండి ఎక్కడ దుంకిరో, ఎవరు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అడ్డుపడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారి మీద పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా వెనుకకు తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే మీరు ఎక్కడెక్కడ ఎన్ని కబ్జాలు పెడుతున్నారో అవన్నీ ఇప్పుడు 150 ఎకరాలు ఏదైతే బయటకు వచ్చిందో అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా మీ పనులనే ఉంటాం. మీరు ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిరో ప్రతి ఒక్కరు కూడా తీసి తెలంగాణ సమాజానికి కూడా ఈరోజు తెలియజేస్తామని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ గారికి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. జై హింద్.